రైతులు పండించిన ధాన్యాన్ని దళారులకు విక్రయించకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు నాణ్యమైన గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం మహిళా సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి మాట్లాడుతూ రైతులు బాగుపడాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తూ మద్దతు ధర ఇస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శారద, కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, నాయకులు గొట్టె ప్రభాకర్, ముకుందరెడ్డి, ఏఎంసీ డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండలం మాల్యాల గ్రామంలో ఐకేపీ తరఫున ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం అయింది. ప్రభుత్వం వరి పండించిన రైతులకు లాభం కలిగేలా ప్రతి చివరి గింజ వరకు కొనుగోలు చేయాలనే లక్ష్యంతో ఈ సీజన్ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఇప్పుడు మన జిల్లాలో 247 కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని నిర్ణయించడం జరిగింది. ఆ ప్రణాళికలో భాగంగా మనము 23 బాయిల్డ్ రైస్ మిల్లకి, 6 రా రైస్ మిల్లకి ధాన్యాన్ని సప్లై చేస్తున్నాము. ఈ ధాన్యాన్ని రైతులందరూ ఈ కొనుగోలు కేంద్రాలని రైతులు సద్వినియోగం చేసుకొని, అంటే మనం ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైజు 2730 రూపాయలు, అదేవిధంగా అదేవిధంగా 2390 రూపాయల చొప్పున 2 కేటగిరీల ధాన్యానికి క్వింటాల్కు ఇవ్వడం జరుగుతుంది. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే రైతు అకౌంట్లో ఈ యొక్క డబ్బులు జమ చేయడం జరుగుతుంది. కాబట్టి దీన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకొని ఈ ధాన్యం కొనుగోలుకు తరలి రావాలని కోరుకుంటున్నాం. చందుర్తి మండల కేంద్రంలోని ఈ మల్యాల గ్రామంలో ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గవర్నర్లు జేసీ గారిచే ప్రారంభించుకోవడం జరిగింది. ఆలోచన గారికి వచ్చేది ఉండే వెళ్ళడం జరిగింది. ఢిల్లీలో ఉన్నప్పుడే మా రైతులు ఇక్కడ నుంచి చాలా మేము వారికి మెసేజ్ వడ్లు కొనుగోలు కేంద్రాన్ని గురించి అన్నప్పుడు అక్కడనే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, సీఎం గారు మరి వీరందరూ కలిసి వెంటనే మరి మంచి టైంలో ఫోన్ చేసామని చెప్పి ఢిల్లీలోనే కేంద్రం దగ్గరికి వెళ్ళి వెంటనే పర్మిషన్లు తీసుకొని మరి ఇప్పుడు సార్ చెప్పినట్టు మొత్తం 32 రైస్ మిల్లకు గాను 23 బాయిల్డ్, పారబాయిల్డ్, ఒక 6 రా రైస్ మిల్లకు ప్రత్యేకంగా అటాచ్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇదే విధంగా మరి వెన్నుదనంగా ఉండి ఆయుష్ తోడు ఉంటే ఇంకా చెందొచ్చు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రైతులకు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, మరి డైరెక్టర్లకు, మరి వీరందరికీ కూడా అధికారులకు, అనధికారులకు, పాత్రికేయ మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ రైతులు నాణ్యమైన వరి ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి, దళాలను నమ్మద్దని మరొకటి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.